దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు దేవునితో చాలు దేవునితో కూడా నడిచినవాడు. అంటే దేవునితో నడవడం అంటే దేవుని వాక్యానుసారంగా, అంటే దేవుని మాటకు లోబడి నడిచినవాడు. అంతేకాదు దేవుడు అతనితో మాట్లాడేవాడు. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? 7వ వాక్యంలో చూస్తే యెహోవా మాట్లాడుతున్నాడు. ఈ తరము వారిలో 1వ వాక్యంలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉంట చూసితిని గనక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. అంతకు ముందుకు చూస్తే ఒక ఓడను చేయమని చెప్తాడు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో చాలా మంది గురించి రాయబడింది. బైబిల్ గ్రంథంలో ఎంతమంది గురించి రాయబడి ఉందో మనం చెప్పలేము లెక్క. వాళ్ళ వంశాలు ఉన్నాయి, వాళ్ళ పేర్లు ఉన్నాయి, ఎన్ని పేర్లు, ఎంతమంది జనం గురించి, వాళ్ళ క్రియల గురించి రాయబడి ఉందో